ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ త్రయోదశి, లక్ష్మీవారం. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం, ముఖ్యంగా బిల్వపత్రితో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు 12 రాశుల వారు కూడా దీపాలను వెలిగించి శివాలయం ముందు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఇక ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం కాబట్టి శాంతి తప్పనిసరి. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి ధనుస్సు క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. నూతన వ్యాపార కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ అంతిమ విజయాల్ని ఆలస్యంగా సాధించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అవమానకర సంఘటనని ఎదుర్కోలేకపోతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగరీత్యా చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శత్రుభీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. సాహసంతో కూడినటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అనుకూలత వేగవంతంగా దగ్గరవుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలను చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు సామాన్యం. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందలేకపోతారు. చిరాకు పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. శత్రు భయం పెరుగుతుంది, ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ముందంజ వేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. నూతన ప్రోత్సాహం అన్ని రంగాల వారికి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని సంపెంగలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తి, వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా చిరాకు పరిస్థితులు తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిత్రులు శత్రులు అవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు వేగవంతంగా దగ్గరవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. సమస్యలు జటిలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో గృహరీత్యా ఏర్పడేటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రతిబంధకాలు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తని తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన తామర సమస్య తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ తామర అనేటువంటి చర్మ వ్యాధి కూడా చాలా మందిని బాధించేటువంటి సమస్య. అంటే ఇది ఒక ఫంగస్ జాతి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి సమస్య అన్నమాట. అంటే పరిశుభ్రత లోపించినప్పుడు ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ తామర సమస్యతో బాధపడేటువంటి వారి వస్తువుల్ని వాడినట్టయితే కనుక దానికి అంటే ఒకరి నుంచి ఒకరికి తేలిగ్గా అంటుకునేందుకు అవకాశం ఉన్నటువంటిది. అలాగే కొన్నిసార్లు ఎలర్జీలు కానీ లేకపోతే వాతావరణంలో తేమ అది ఎక్కువగా ఉన్నప్పుడు మనం చర్మాన్ని తడి లేకుండా చూసుకోకుండా ఉన్నా కూడా ఈ తామరకు సంబంధించినటువంటి ఫంగస్ మన చర్మం మీద చేరి ఒక వ్యాధిగా కనపడడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే చర్మం మీద కొంచెం ఉబ్బెత్తుగా గుండ్రంగా చక్రాల్లాగా ఒక ఇన్ఫెక్షన్ కనపడుతుంటుంది అన్నమాట. అంటే ఒక చక్రంలాగా ఏర్పడినట్టు మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి చుట్టూ ఎర్రటి చుక్కల్లాగా ఉండటం అనేటువంటిది ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి పైపూతగా వాడుకునేందుకు ఒక ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదట కావాల్సినటువంటిది ఆవాలు. ఆవాలకి చర్మం మీద ఉండేటువంటి ఇన్ఫెక్షన్ పోగొట్టేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఈ ఆవాల్లో ఉండేటువంటి ఘాటు గుణం తామరకు సంబంధించినటువంటి ఫంగస్ పోవడానికి అంటే ఆ ఫంగస్ నశించడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి. ఆవాల్ని కొద్దిగా వేయించి అంటే నెయ్యి నూనె వేసి కాదు ఒట్టిగానే మూకుట్లో వేయించి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనకి ఔషధంలో వేసుకోవాల్సినటువంటిది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా చర్మం మీద ఉండేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బాగా తోడ్పడతాయి. అంటే ఆ ఫంగస్కి అనుకూలంగా లేకుండా అంటే మన చర్మంలో ఉండేటువంటి ఒక పరిస్థితి ఫంగస్ పెరగడానికి అనుకూలంగా తయారైతే అది పెరగకుండా ఉండడానికి ఎలాంటి వాతావరణం తీసుకురావాలో అటువంటి పరిస్థితిని తీసుకురావడానికి ఈ పిప్పళ్ళు కూడా తోడ్పడతాయి. పిప్పళ్ళని కొంచెం నేతిలో వేసి వేయించి చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. గోశాలలో ఉన్న దర్భలతో హోమం చేస్తే ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. అంత గొప్పది గోవు. ఈ ప్రపంచం మొత్తం మీద పవిత్రమైన పుణ్యప్రదమైన స్థానం ఏదో తెలుసా? ఒకే ఒక్కటి అథవా 2 గోవులు కట్టబడిన ప్రదేశం, గోవులు తిరిగే ప్రదేశం. కాబట్టి గోశాల. రెండవది ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలు పరమభక్తితో చెప్పేటటువంటి వ్యక్తి యొక్క నోరు, ఆ నోరు గోష్ఠము, గోవులు తిరిగిన గోశాల గోష్ఠము. ఈ 2 పరమ పవిత్ర ప్రదేశాలు. ఇంకా అంతకన్నా గొప్ప ప్రదేశం లేదు. గోవులాంటి ప్రాణి ఇక ప్రపంచంలో లేదు. అది పరదేవత. అందుకే పుట్టినరోజు నాడు
ఆ సంవత్సరంలో అపమృత్యు వస్తుందేమో, వచ్చే పుట్టినరోజు చూస్తానో లేదో అని అనుమానం ఉంటే ఆ అనుమానం ఉండకూడదు. కాబట్టి పిల్లలకైనా సరే గండకాలం వస్తుందేమోనని పుట్టినరోజు నాడు నల్ల నువ్వులు తీసుకొచ్చి కుడి చేతిలో వేసి ఆవు పాలు పోసి 3 మాటలు తినిపిస్తారు. 3 మాటలు వేదంలో ఒక చిన్న మంత్రం ఉంది, ఆ మంత్రం చెప్తూ తినాలి. నోటిలోకి పుచ్చుకుని చిరంజీవుల యొక్క పేర్లు ఒక్కసారి చెప్తే మళ్ళీ వచ్చే పుట్టినరోజుని చూస్తాడు. ఆవు పాలు అంత గొప్పవి. నేను గోవు గురించి చెప్పుకుంటూ వెడితే ఎంతసేపు చెప్పను. నేను మీతో ఒక్క మాట మాత్రం మనవి చేస్తాను. మీరు కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి కామాక్షి అమ్మవారి నోట్లో అరటిపండు ముక్క పెట్టడం సంభవం కాదు. మీరు అంతరాలయ ప్రవేశం చేయలేరు. పైగా మీరు కామాక్షి అమ్మవారికి అరటిపండు ముక్క పెడతారంటే అమ్మవారు వచ్చి తింటుంది అన్నంత భక్తి కలిగిన వారు సభలో ఉంటే నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకని నాకు తెలియకుండా అందరినీ ఒక గాట కట్టి మాట్లాడకూడదు, దోషం వస్తుంది. ఉన్నారేమో ఎవరైనా, నాకు తెలియదు. సాధారణంగా అందరూ కామాక్షి పరదేవతకి అరటిపండు ముక్క పెట్టి తినిపించడం సాధ్యం కాదు. కానీ మీరు పరదేవతకే అరటిపండు ముక్క తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక గోవుకి అరటిపండు ముక్క తినిపిస్తే అంత ఫలితము వస్తుంది. బ్రహ్మగారు నిర్ణయం చేశాడు, సృష్టిలో చాతుర్వర్ణముల వారికి సమాన అధికారము లేదు అన్ని క్రతువుల యందు. అన్ని క్రతువుల యందు చాతుర్వర్ణములకు సమాన స్థాయిలో ముట్టుకుని పరదేవతకి పూజ చెయ్యాలంటే అనుగ్రహించి గోమాతకి గోపూజ ఇచ్చాడు. అందుకే గోపూజ చెయ్యని ఏ పూజ చెయ్యరు. ప్రతి చోట ముందు గోపూజే చేస్తారు. అటువంటి సర్వోత్కృష్ట ప్రాణి గోవు. అటువంటి గోవుని ఎంత పూజిస్తారంటే, మహానుభావుడు జీవన్ముక్తుడు చంద్రశేఖర భారతీ స్వామి వారంటే అపురూపమైన వ్యక్తి. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. ఎంత వైరాగ్యం అంటే, ఆయన కాలభైరవ స్వామి దేవాలయంలో నిలబడి గుండెలు బాధేసుకుని ఉత్తరీయం తీసి అవతల పారేసి దిక్కుమాలిన శరీరాన్ని కుక్కలు తినేస్తాయి అంటే పీనుగుని ఈడ్చుకొచ్చే కుక్కలు. అదే సమయంలో ఆయన ఉన్మాదంలో ఉంటే శిష్యులు రాసేవారు శ్లోకాలు. ఆయన ఓం నిధనపతయే నమః అని చంద్రమౌళీశ్వరుడి పూజ చేస్తూ అలా ఉండిపోయేవాడు. పిచ్చెక్కిపోయిందన్నారు ఆయనకి. 2 చేతుల కింద సంకల్లో చేతులేసి పీఠ పరివారం తీసుకెళ్లి గదిలో పెట్టి తలుపేసేసేవారు. ఒకరోజు రాత్రి లోపల నుంచి నృత్యం వినపడుతోంది, సంగీతం వినపడుతోంది. పరివారం ఆంతరంగికుడు ఉన్నాడు, హడిలిపోయి ఇదేమిటి పీఠాధిపతుల గదిలోంచి పెద్ద పెద్ద సంగీతాలు నృత్యాలు కనపడుతున్నాయని లోపలికి వెళ్ళి చూశాడు. దేవతలు నిలబడి ఉండగా చంద్రశేఖర భారతీ స్వామివారు నటరాజులా నాట్యం చేస్తున్నారు. ఆయన అటు తిరిగి ఉన్నారు, హడిలిపోయి బయటికి వచ్చేశాడు. ఆయన మరునాడు బయటికి వచ్చి రాత్రి చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. మరిచిపో అన్నాడు. ఆయన పరబ్రహ్మముతో కలిసి రమించిపోయేవారు. శరీరంతో ఉండలేక ఆయన నేను పరబ్రహ్మముతో లయమైపోతానని మహానుభావుడు యతి అమావాస్య నాడు, యతి మహాలయం కాబట్టి అమావాస్య తిథి నాడు తుంగా నదిలో తెల్లవారకట్ట స్నానం చేస్తున్నట్టుగా నటించి తుంగయందు శరీరంతో ప్రవేశించి శరీరం వదిలి నీటి మీద తేలిపోయారు. తేలిపోతే బయటికి తీసుకొచ్చారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. వాళ్ళు అంతటి మహానుభావుడు, త్రికాల వీధి, వారికి తెలియని విషయం లేదు. వారు ధ్యానంలో ఉండి చెప్పేవారు అన్నీ. అంతటి గొప్ప వ్యక్తి చంద్రశేఖర భారతి. అప్పుడప్పుడు శారద దేవాలయంలోకి వెళ్ళి పూజ చేసేవారు. ఒకరోజు ఆయన పూజకి వెడుతున్నారు. పీఠ పరివారం పువ్వులు పళ్ళు పట్టుకుని వెడుతున్నారు వెనక. అకస్మాత్తుగా ఒక ఆవు వచ్చి గుడికి అడ్డంగా పడుకుంది. పరివారం పరిగెత్తుకెళ్ళి ఆవును లేపుతున్నారు. ఆయన అన్నారు, శారద నా కోసం బయటికి వచ్చింది, నన్ను లోపలికి రావక్కర్లేదయా, నేనే వస్తున్నానంది. గోవుని కొట్టకండని పీట వేయమని శారదా నామాలు చెప్పమని శారదకి చేసే పూజ గోవుకి చేసి వెళ్ళిపోయారు ఆయన గుళ్ళోకి వెళ్లకుండా. గోపూజే శారద పూజ అన్నారు. అటువంటి ప్రాణి గోవు. ఆ గోవుని ప్రత్యేకంగా ఆరాధించమని 2 తిథులు నిర్ణయం చేశారు ఋషులు కార్తీక మాసంలో. ఇంత పరమ పవిత్రమైన మాసంలో గోష్ఠాష్టమి నాడు మీరు గోశాలకి వెళ్ళి గోపూజ చేయకపోతే, ఒక్క అరటి పండైనా పెట్టకపోతే, గోవుకి ప్రదక్షిణం చెయ్యకపోతే, గోవుకి నమస్కారం చెయ్యకపోతే ఆ సంవత్సరంలో మీరు మహోత్కృష్టమైన ప్రయోజనాన్ని కాల తన్నుకున్నట్టే. గోష్ఠాష్టమి నాడు గోపూజ చేసి తీరాలి. అథవా ఇంత పసుపు కుంకం వేసో అరటిపండు పెట్టాలి. ఆ రోజున గోపూజ జరగకుండా ఏ గోశాలైనా ఉంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు.
మళ్ళీ అటువంటి తిథి కార్తీక మాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో ఉన్న ద్వాదశి. ఆ ద్వాదశి తిథి నాడు ధేను సహిత గోపూజ చేస్తారు. దూడని దగ్గరగా కట్టి గోపూజ చేసేటప్పుడు నియమం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే గోపూజ చేసేటప్పుడు గోవుని కట్టి పూజ చేసి నైవేద్యం సమయంలో గ్రాసం తీసుకొస్తారు. తప్పు. గోవును అలా బాధ పెట్టకూడదు. ఎదురుగుండా దాణా పెట్టి మీరు పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు తెచ్చిస్తే అది అర్రులు చాస్తూ చూస్తూ ఉంటుంది. మీరు ఆ గోగ్రాసాన్ని ముందే తెచ్చి బుట్ట అక్కడ పెట్టాలి. అది ఆ పచ్చిగడ్డి తింటుంటే మీరు పూజ చేయాలి. అది ప్రహృష్టంగా ఉండగా చిట్ట చివర చిట్టో తవుడో నైవేద్యం పెట్టి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని నోటి దగ్గర పెట్టాలి. అలా గోపూజ చెయ్యాలి జాగ్రత్తగా. ఆ గోపూజ కల్పం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శుక్లపక్షంలో గోష్ఠాష్టమి నాడు పూజ చేయని వాళ్ళు ఉంటే కార్తీక మాస బహుళపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథిని మాత్రం విడిచిపెట్టుకోకండి. తప్పకుండా దూడతో కలిసి ఉన్నటువంటి ఆవు, కనీసం ఆవు దగ్గరకు వెళ్ళి మంత్రం వచ్చినా రాకపోయినా దాని పృష్ఠభాగం దగ్గర కాస్త పసుపు కుంకం వేసి 2 అరిసి పళ్ళో గోగ్రాసమో కాస్త చిట్టో కాస్త తవుడో ఇన్ని బియ్యమో పెట్టి రండి. ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యండి. అది ఋషి మన అభ్యున్నతి కొరకు నిర్ణయించినటువంటి అద్భుతమైనటువంటి 2 తిథులు. పరమశివుడికి అశుతోషుడు అని ఒక పేరు. అశుతోషుడు అంటే విశేషమైనటువంటి తృప్తి కలిగిన వాడు. దేని చేత తృప్తి? ఆయనకి లేనిది ఆయన కానిది వేరొకటి లేదు. మీరు విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, తత్వం ఒకటే. అందుకే పరమశివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఏమిట్రా అలా స్థాణువులో నిలబడతావు అంటారు. స్థాణువులో నిలబడ్డాడంటే కదలకుండా నిలబడ్డాడని. పరమశివుడికి స్థాణుహు అని పేరు. అంటే కదలకుండా జడత్వం పొందాడనా? కాదు, కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయినటువంటి వాడు. అంతటా నిండిపోయినటువంటి ఆ శివుడు ఆయన కానిది ఆయన ఇవ్వనిది లోకానికి ఇంకోటి లేదు. అందుకే శివ అన్న నామానికి అమరకోశం వ్యాఖ్యానం చేసింది. కళ్యాణం, భద్రం, శ్రేయం, క్షేమం, శుభం, ఇవన్నీ పర్యాయ పదాలు శివాకి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆయుర్దాయాన్ని గ్రసించేస్తోంది కాలం. కానీ ఆయనకి ఆ వృద్ధిక్షయాలతో చంద్రుని యొక్క తిథుల చేత కదిలిపోతున్నటువంటి కాలం ఆయనకి ఆభరణం. ఆయన కాలాతీతుడు. ఈ తామర సమస్యతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రమైనటువంటి బట్టలు వేసుకుంటూ ఉండాలి. చెమట అది పట్టినట్టయితే కనుక దాన్ని శుభ్రంగా ఎప్పటికప్పుడు వేడి నీళ్ళతోటి స్నానం చేసి పొడి బట్టతోటి తుడిచేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏంటంటే ఈ ఫంగస్ సమస్య తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ తామర వ్యాధి ఒకసారి వచ్చిందంటే చాలాసార్లు మళ్ళీ మళ్ళీ బాధిస్తూ ఉంటుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి మనం తయారు చేసుకునేటువంటి ఔషధంలో 2 మూలికల గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ మిగతా 2 ఏమిటంటే, ఒకటి నువ్వులు. ఈ నువ్వులకు కూడా ఫంగస్ జాతికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ తగ్గడానికి కావాల్సినటువంటి గుణాలన్నీ ఉంటాయి. నువ్వుల్ని కొంచెం మూకుట్లో వేసి వేయించేసి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇంకా మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే విడంగాలు. ఈ విడంగాలు అనేటువంటిది ఒక కృమిహారమైన లక్షణం కలిగినటువంటి మూలిక అన్నమాట. అంటే కృమిహారం అంటే ఎటువంటి హాని చేసేటువంటి జీవినైనా సరే దాన్ని, అంటే చిన్న చిన్న మైక్రోస్కోపిక్ జీవుల్ని నశింపజేసేటువంటి గుణం విడంగాల్లో బాగుంటుంది. ఈ విడంగాలను కూడా కొద్దిగా వేయించి దాన్ని కూడా మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు ఈ 4 మూలికల చూర్ణాలని కూడా బాగా కలిపేసుకుని ఒక డబ్బాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే, ఎక్కడెక్కడైతే ఈ తామర సమస్య ఉందో దాన్ని పైపూతగా వేసుకునేందుకు ఈ ఔషధాన్ని వాడుకోవాలి. తగినంత చూర్ణాన్ని తీసుకుని దానికి కొంచెం పెరుగు మీద ఉండేటువంటి తేటని కలపాలి. పెరుగు పైన నీరులాగా వస్తుంది కదా, ఆ నీటిని తీసుకోవాలన్నమాట. ఈ నీటికి కూడా చర్మం మీద ఉండేటువంటి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి గుణాలు ఉంటాయి. సో పెరుగు తేటతోటి కలుపుకున్నటువంటి మూలికల చూర్ణాన్ని ఎక్కడెక్కడ ఫంగస్ ఉందో, అంటే ఎక్కడెక్కడ ఈ తామర సమస్య ఉందో అక్కడంతా పైపూతగా ఒక ఆయింట్మెంట్ లాగా రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక చాలా తొందరగా ఈ తామర సమస్యను తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం.
త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దానం చేయటం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, సమస్త దోషాలను నివారింపజేసుకోవటానికి దానాలు ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో దానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. పురాణాల పరంగా కూడా బలిచక్రవర్తి, రంతిదేవుడు, దధీచి మొదలైన వ్యక్తులందరూ కూడా దానం ద్వారానే చరిత్రలో నిలిచిపోయేటటువంటి వ్యక్తులుగా మిగిలిపోయారు. కనుక మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగింపజేసుకోవటానికి, సకల కార్యసిద్ధికి శాస్త్రములో చెప్పబడిన విధంగా దానాన్ని నిర్వహించాలని మనకు అనేక చోట్ల చెప్పడం జరిగింది. సకల అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, సమస్త దీర్ఘకాలిక వ్యాధులను తొలగింపజేసుకోవటానికి ఏ విధమైనటువంటి దానాలు ఎలా చేయాలో ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. ఆయుర్వేద శాస్త్రరీత్యా సకల అనారోగ్య సమస్యలకు కారణం మానవ శరీరంలో వాత పిత్త కఫదోషాలు ఏర్పడటమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక వాత పిత్త కఫదోషాల వల్ల మానవుడికి సంభవించేటటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి దానం కూడా సహకరిస్తుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఎవరైనా సరే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో కానీ, హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ బాధపడుతున్నట్లయితే శివాలయంలో ఆదివారం నాడు గోధుమలను దానంగా ఇచ్చినట్లయితే ఆ అనారోగ్య సమస్యలను తగ్గింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా మానసిక ప్రశాంతత లేని వాళ్ళు ఎవరైనా సరే మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవటానికి, శీతల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి సోమవారం నాడు శివాలయంలో బియ్యాన్ని దానంగా ఇచ్చినట్లయితే కనుక చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. మంగళవారం నాడు ఆరోగ్యపరంగా రక్త ప్రసరణకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కందులను దానంగా ఇచ్చినట్లయితే రక్త ప్రసరణకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మానవ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కేంద్ర నాడీ మండలం, ముక్కు, వెన్నెముక మొదలైన శరీర అవయవాలలో అనారోగ్య సమస్యలు తరచూ ఏర్పడుతున్నటువంటి తరుణంలో శ్రీ మహావిష్ణువు ఆలయంలో బుధవారం నాడు ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి పెసలను దానంగా ఇవ్వటం ద్వారా ఈ వ్యాధులను తగ్గింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆధునిక కాలంలో అనేక మంది సతమతమైపోతున్నటువంటి సమస్య స్థూలకాయం సమస్య. స్థూలకాయాన్ని నివారింపజేసుకోవటానికి దానం కూడా ఎంతగానో సహకరిస్తుంది. స్థూలకాయాన్ని నివారింపజేసుకోవటానికి, చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటానికి గురువారం నాడు పరమేశ్వర ఆలయాలలో శనగలను ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి సంధ్యా సమయంలో దానంగా ఇచ్చినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందటానికి, అదేవిధంగా స్థూలకాయం సమస్య నుండి, చక్కెర వ్యాధి సమస్య నుండి కొద్దిగా బయటపడటానికి ఆస్కారం ఉన్నట్లుగా మనకి శాస్త్రవచనం. అలాగే శరీర సౌష్ఠవాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ముఖ వర్చస్సుతో విరాజిల్లటానికి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో చేసే దానం ఎంతగానో ఉపయోగపడుతుంది. శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో అలచందలను సంధ్యా సమయంలో ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇచ్చినట్లయితే ముఖవర్చస్సుని పెంపొందింపజేసుకోవటానికి, దేహ దారుఢ్యాన్ని పెంపొందింపజేసుకొని ఆరోగ్యవంతంగా జీవించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆధునిక కాలంలో అనేక మంది సతమతమైపోతున్నటువంటి అనారోగ్య సమస్యలు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యల నుండి సులభంగా బయటపడటానికి దానం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, హనుమంతుడి ఆలయంలో కానీ, శివాలయంలో కానీ నల్ల నువ్వులను ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇచ్చినట్లయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వాయు సంబంధమైనటువంటి వ్యాధులను నివారింపజేసుకోవటానికి ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయంలో మినుములను దానంగా ఇచ్చినట్లయితే ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ఆధునిక కాలంలో సర్వసాధారణంగా అంతు తెలియని కారణాల వల్ల అనేక అనారోగ్య సమస్యలను మనమందరం కూడా ఎదుర్కొంటున్నాం. అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడటానికి దానం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ లేదా బుధవారం నాడు గణపతి ఆలయంలో కానీ ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి ఉలవలను దానంగా ఇచ్చినట్లయితే అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి, కంట్లో వచ్చేటటువంటి శుక్లాల సమస్య నుండి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంకా దానం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఏ ద్రవ్యాన్ని ఏ వస్తువులను దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. చంద్రభగవానుడి యొక్క కటాక్షం నక్షత్రం పైన విశేషంగా ఉంటుంది. జన్మ నక్షత్రము, జన్మరాశి, జన్మవారము, జన్మతిథి, జన్మలగ్నము ఇవన్నీ జన్మ సంబంధం. జన్మ దేనికి సంబంధం? కర్మలని అనుభవించడానికి సంబంధం. పూర్వజన్మకృత సంబంధమైనటువంటి ఫలితాలని జన్మ నక్షత్రం, జన్మవారం, జన్మతిథి, జన్మలగ్నం తెలియజేస్తాయి. నక్షత్రం ఒక్కటి బాగుంటే, నక్షత్ర బలం, నక్షత్ర అధిష్టాన దైవం మన జీవనాన్ని, మన జీవితాన్ని సరిచేస్తుంది. ఈ క్రమంలో 3వ పాదంలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి సునిశ్చితమైనటువంటి బుద్ధి ఉంటుంది. పరదక్షరత, ఇతరులు చెప్పినటువంటి మాటలని విశేషంగా పాటిస్తారు. పరవచన దక్ష, ఇది విశేషమైన మాట. ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం ద్వారాగా పరవచన దక్ష, మన పై అధికారులు లేదా మన మిత్రులు, తోటి సమాజంలోని వ్యక్తుల యొక్క వాక్కుకి కట్టుబడి ఉంటారు. వారు చెప్పే పనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో పొరపాటు జరిగినా ఒప్పుకోరు. నిబద్ధత అధికంగా ఉంటుంది. ఆ క్రమంలో రాజకీయ రచన కూడా చేస్తారు. సమాజం ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, రాజకీయం ఏ విధంగా ఉండాలి, అంటే రాజ సంబంధమైన పనులు ఎలా ఉండాలి, ఈ విధమైనటువంటి ఉద్యమ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు. నాయకుడు అంటేనే ఇక్కడ శని అంశ కనపడుతుంది, కుంభాంశ. ఈ కుంభాంశ అనేక విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉండటమే కాకుండా ఉద్రేకము, అమితమైనటువంటి సూక్ష్మబుద్ధి, ఉద్రేకం కలిగి ఉండటం, సూక్ష్మంగా గమనించగలిగినటువంటి తీక్షణమైన బుద్ధి, వివేకం ఉండటం. ఈ ఉద్రేకం ఉండటం ద్వారా ఏమవుతుంది? కొన్ని సందర్భాల్లో నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని నివారింప చేయాలంటే సాక్షాత్ ఈశ్వరారాధన చేయాలి. ఒక విధంగా ఆశ్లేష నక్షత్రంలో 3వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే శివుడిలాగా ఉంటుంది. బోళాశంకర తత్వము ఉంటుంది. తీక్షణమైనటువంటి రౌద్ర స్వభావము ఉంటుంది. తను కాపాడే స్వభావం ఉంటుంది. కాపాడాలనే తపన, దీక్ష ఇవన్నీ ఉంటాయి. కొంచెం వ్యతిరేకత వస్తే తట్టుకోలేనటువంటి ఉద్రేకపూరితమైన చర్యలు కూడా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో పుట్టిన వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేస్తామంటే జాగ్రత్తగా చేయాలి. రెండూ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రెండింటినీ తట్టుకునే వాళ్లే ఉండాలి. అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటే వేడి ఉంటుంది, వెచ్చదనము ఉంటుంది, కాంతి కూడా ఉంటుంది. ఆ వేడిని తట్టుకోవాలి, అలాగే ఆ కాంతిని కూడా తట్టుకోవాలి. అప్పుడే అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళాలి. విపరీత స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా లోపల చాలా సౌమ్య గుణం కలిగి ఉంటారు. పైకి విపరీతమైన స్వభావం, అమ్మో భయము, ఆయనతో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, అలా ఉంటుంది. కళా నిపుణత, కళల యందు ఇష్టత, కళా నైపుణ్యం, దాంతోపాటుగా స్వతహాగా జీవించే లక్షణం. రహస్యాలను ఎక్కువగా దాస్తారు వీళ్ళు, బయట పెట్టరు. ఏది అవసరమో, ఏది ఉపయోగమో దాన్నే అనుసరిస్తారు. అందరినీ నమ్మటం ద్వారాగా కొన్ని ఇబ్బందులకి కూడా గురవుతారు వీరు. పరులకి వశమైపోతారు. కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల ప్రభావం అధికంగా ఉంటుంది 3వ పాదం పైన. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తొందరగా చొచ్చుకుపోతారు, తొందరగా పైకి వస్తారు. కార్యనిర్వహణ శక్తి కలిగి ఉంటారు. ఈ 3వ పాదం సాక్షాత్తు ఈశ్వర
సంబంధమైనటువంటి అంశంలో ఉన్నది కాబట్టి పరమేశ్వర ధ్యానం చేసిన సోమవారం అదృష్టవారం, శనివారం అదృష్టవారం. అంటే శివ సంబంధము, ఇక్కడ చంద్ర సంబంధము ఉన్నది కర్కాటకానికి. పాద అధిష్టాన దైవంగా ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి సోమవారం కూడా అదృష్టవారంగా స్వీకరించాలి. సహజంగా అదృష్టవారం కుంభానికి శనివారము. అదృష్ట రంగు నీలిరంగు, అలాగే ముదురు నలుపు రంగు, ముదురాకుపచ్చ రంగు కూడా వీరికి వర్తిస్తుంది. నక్షత్రాంశను బట్టి అదృష్ట దైవం సాక్షాత్ ఈశ్వరుడు. శుభ కార్యక్రమాల్లో ధరించవలసిన రంగు ముదురు నలుపు రంగు లేదా లేత నీలిరంగు, శ్వేతవర్ణము, ఆకుపచ్చ వర్ణము, ఇవన్నీ కూడా యోగిస్తాయి మూడో పాదానికి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి స్వభావము, భవిష్యత్తు, వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. చెవినొప్పి నివారణకు భ్రామరీ ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్ల వల్ల చెవుల్లో చెంపపిన్నులు, పిన్నీస్లు, ఇతర పదునైన వస్తువులన్నీ పెట్టి తిప్పడం వల్ల కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి పాక్షికంగా చెవుడు కూడా రావచ్చు. స్నానం చేసినప్పుడు చెవుల్లోకి నీరు చేరడం వల్ల క్రమంగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీనివల్ల చెవిపోటు, చెవినొప్పి రావచ్చు. దీని నివారణకు భ్రామరీ ప్రాణాయామం ఉపకరిస్తుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని అరచేతులు ముడిచి కుడి చేతి చూపుడు వేలిని కుడి చెవిలో, ఎడమ చేతి చూపుడు వేలును ఎడమ చెవిలో పెట్టాలి. కంఠంతో శ్వాస తీసుకోవాలి. నోటి దవడల్ని బిగించి పట్టుకోవాలి. సన్నగా నోటితో ధ్వని చెయ్యాలి. ఈ ధ్వని వల్ల గొంతు, ముక్కు, చెవులోని లోపలి భాగాలు ప్రకంపనానికి గురయ్యి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల చెవునొప్పి తగ్గుముఖం పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో పాటించవలసిన నియమాలు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్లయితే చక్కటి గృహ నిర్మాణానికి నాంది వాక్యం పలికిన వారుగా అవుతారు. గదులు నిర్మించేటప్పుడు కూడా ఫ్లోరింగ్ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. అన్ని గదుల కంటే కూడా గర్భం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఆ గర్భం అనేటువంటిది ఎత్తుగా ఉండాలి. కొద్దిగా అంటే చూడటానికి అంతా సరిసమానంగా కనిపిస్తుంది, కానీ 1 ఇంచ్ కొద్దిగా ఎత్తుగా ఉండేటట్టుగా ఉండాలి. గర్భం అనేటువంటిది ఎప్పుడూ ఎత్తుగానే ఉండాలి, ఎక్కడ ఎవరు గృహ నిర్మాణం చేసినప్పటికీ కూడా. గర్భం కంటే ముందు గదుల్లో ఉన్నటువంటి ఫ్లోరింగు కొద్దిగా తక్కువగా ఉండాలి. ఆ ఎత్తు విషయంలో తక్కువగా పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగండి. ముందు గదుల కంటే వెనుక గదుల యొక్క ఫ్లోరింగ్ తక్కువగా ఉండాలి. అంటే ముందు గదుల్లో ఫ్లోరింగ్ విశాలంగాను, వెనుక గదుల ఫ్లోరింగ్ తక్కువ. అంటే అక్కడ విశాలవంతమైనటువంటి గదులు నిర్మాణం చేసేటప్పుడు ఆ కొలతల విషయంలో చాలా జాగరూకత వహించాలి అని. దక్షిణం కంటే కూడాను ఉత్తరం వైపు ఉన్నటువంటి గదులు విశాలంగా ఉండాలి. దక్షిణ నైరుతి కంటే ఆగ్నేయం లేక వాయువ్యంలో ఉన్నటువంటి గదులు కూడాను ఆ యొక్క నిర్మాణం విశాలంగా ఉండాలి. అంతేగాని దక్షిణం ఎక్కువ పెట్టి ఉత్తరం తక్కువగా ఉండేటట్టుగా నిర్మాణాలు చేయకూడదు. అంతేకాకుండా ఫ్లోరింగ్ విషయంలో కూడాను జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఎత్తు పల్లాలు అని చెప్పేసి ఫ్లోరింగ్ విషయంలో అనుభవం గడించి చాలా చక్కగా చేసుకోవాలి. గర్భం కంటే గర్భం ఎత్తుంది కదండి, ఆ ఎత్తు కంటే పడమటి గదులు పల్లంగా ఉండాలి. పడమటి వైపు ఉండేటువంటి గదులు పల్లంగా ఉండటం చాలా మంచిది. గర్భం పడమటి గదుల కన్నా తూర్పు గదులు పల్లంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. గర్భంలో సంబంధం లేకుండా పడమటి నుంచి తూర్పున వాటం పెట్టేటప్పుడు
పల్లంగానే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం మంచిది. వాస్తు శాస్త్రరీత్యా గృహ నిర్మాణం చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే కనీసం మనిషి నడిచేంత దూరమైనా సరే ఆ సందు 4 వైపులా కూడా అంత ఖాళీ వదిలిపెట్టి నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి తత్వం. ఎందుకంటే వాస్తు దోషం ఇలా నిర్మాణం చేస్తే 75% పోతుంది. 75% మార్కులు పడతాయి. 4 వైపులా కనుక నడవడానికి వీలుగా ఒక మనిషి నడిచేటువంటి రీతిలో చక్కగా ఖాళీ గనక ఉంచి నిర్మాణం చేస్తే, అయ్యో అంత స్థలాన్ని వదిలేశారేంటంటే అటు నుంచి కట్టుకొని రావచ్చు, ఏం పర్వాలేదు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే స్థలంలో వదిలిపెట్టడం అనేటువంటిది అసలు ఇష్టం పట్టల ఎవరు. అది వాస్తుశాస్త్రానికి చాలా విరుద్ధం. తప్పనిసరిగా తూర్పు వైపు ఖాళీ ఉండాలి. పడమర దిశ కన్నా తూర్పు వైపు ఎక్కువ ఖాళీ ఉండాలి. దక్షిణం కన్నా ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ ఉండాలి. 4 వైపులా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేటువంటి తీరులో ఇళ్ళు నిర్మాణం చేయాలి. కాంపౌండ్ వాళ్ళు అసలు కట్టకుండా పూర్తిగా ఇళ్ళే పూర్తిగా ఉండేటట్టుగా కట్టుకుంటామంటే కుదరదు. అందుచేత వాస్తుశాస్త్రంలో సరైనటువంటి అవగాహన తత్వంతో చాలా జాగరూకత వహించి నిర్మాణ సామర్థ్యం కలిగినటువంటి మేస్త్రీలను, సిద్ధాంతం తెలిసినటువంటి వారిని చక్కగా సంప్రదించి నిర్మాణం చేసుకోవటం శతవిధాల మంచిది అనేటువంటి ఉద్దేశమే ఇక్కడ గృహబల రీత్యా అందరికీ తెలియజేస్తున్నటువంటి ముఖ్యాంశాలు. కాంపౌండ్ ద్వారం ఇంటి సింహద్వారం కంటే పల్లంగా ఉండాలి. చాలామంది ఈ విషయంలో పొరపాటు చేస్తూ ఉన్నారు. ప్రహరీ యొక్క ద్వారం ఉందే ఇంటి సింహద్వారం కంటే పల్లంగానే ఉండాలి. స్థలానికి ప్రహరీ కట్టేటప్పుడు తప్పనిసరిగా ఆగ్నేయం, నైరుతి, వాయవ్యాలను మట్టం ద్వారా సరిచూసుకొని ప్రహరీ కట్టాలి. ఇష్టం వచ్చినట్టుగా ప్రహరీ కట్టడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా గమనించదగ్గ ముఖ్య విషయం. ఇంటి ద్వారాలు ఎప్పుడూ కూడానండి 5 అడుగులు మరీ చిన్నవి పెట్టకూడదు. ఇళ్ళంతా బ్రహ్మాండంగా కడతారు. సింహద్వారం దగ్గరికి వచ్చేటప్పుడేమో ఆ యొక్క ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు చాలామంది. ఎప్పుడైనా సరే మొత్తం వాస్తుశాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే 5.4 అడుగుల ఎత్తు తగ్గకూడదు. ఎవరు నిర్మాణం చేసుకున్నా సరే ఆ ఇంట్లో పెట్టేటువంటి అమర్చేటువంటి ఆ యొక్క ఇంటి ద్వారాలు, అలాగే ఎత్తు 8 అడుగులకు మించకూడదండి. మీరు చెప్పారు కదండి గడప తగలకూడదని, పైన ఆ యొక్క గుమ్మం తగలకూడదన్నారు కదండి, అందుకని నేను చాలా ఎత్తు పెట్టానండి అంటే కుదరదు. 8 అడుగులు మించకుండా మీ ఇష్టం. మరీ తక్కువ ఎత్తు ఉండకూడదు. 5 అడుగుల కన్నా 5.4 కన్నా తగ్గకూడదు. 8 అడుగుల కంటే ఎత్తు పెరగకూడదు. ఇది మాత్రం ముఖ్యం గృహానికి. ఇంటిలో ద్వారాలు ఏర్పాటు చేసేటప్పుడు గమనించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక ఇది. ఏకఖండం చెక్క వాడటం మంచిది. అంతేగాని ఒక చెక్కేమో వేపది, ఒక చెక్కేమో యోగీశ, చుట్టూతా నిర్మాణం చేసేది టేకు, లేక ఇంటికి పాత ఇంటికి వాడిన కలప నూతన గృహానికి వాడకూడదనే విషయం బాగా గుర్తుపెట్టుకోండి. పాత ఇళ్ళు పడగొట్టారండి, వారేదో ఇచ్చారు తీసుకొచ్చాము, ఏదో ఇల్లు కట్టుకుంటున్నావు కదా తీసుకెళ్ళి పెట్టుకో అన్నారండి, అందుకని పెట్టుకున్నానండి అంటే కుదరదు. దాని చాలా ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది అలా గడపలు తెచ్చి పెట్టుకుంటే. అందుచేత కొత్తగా గృహ నిర్మాణం చేసేవాళ్ళు అన్నీ కొత్తవే సమకూర్చుకొని ఏర్పాటు చేసుకొని నిర్మాణం చేయటం చాలా ఉత్తమం. అంతేగాని ఎవరు వాడినవి, విరిగిపోయినవి వాటిని బాగు చేయించి అవే తలుపులు అవే చెక్కలు అలా గనక అమర్చినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది ఉండదు వాస్తుశాస్త్రరీత్యా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం.
చెవినొప్పి నివారణకు పార్శ్వహలాసనం కూడా ఉపకరిస్తుంది. చెవిలో ఏర్పడే అంతర్గత లోపాల వల్ల చెవునొప్పి వచ్చే అవకాశం ఉంది. నేలపై హలాసనం వేసి 2 కాళ్లను కుడి పక్కకు ఓసారి, ఎడమ పక్కకు ఓసారి నేలకు నొక్కి పట్టాలి. నడుము భాగాన్ని 2 చేతులతో బలంగా పట్టుకోవాలి. ఈ పార్శ్వ హలాసనం సాధనం వల్ల కాళ్ల నుంచి చెవుల వరకు ఉండే నరాలలో రక్త ప్రసరణ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. చెవి నొప్పి కారణమయ్యే అంతర్గత పరిస్థితులు సత్వరం నివారణ చెందుతాయి.